హ్యావ్యూస్ క్లియర్గా వైసీపీ నాయకుల్లో ఓడిపోబోతున్నాం మనం అన్న భయం కనిపిస్తుంది. ఈ భయం వల్ల నిన్న మొన్న భయంకరంగా నోరు పారేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు వైసీపీ వాళ్ళు సైలెంట్ అవుతున్నారు. ఇంకొంతమంది స్లోగా వైసీపీనే నిందిస్తూ టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించి అనుకూలంగా మాట్లాడుతున్నారు. వీరిలో ఫస్ట్ పర్సన్ వచ్చేసి రోజా. క్లియర్గా మొన్న ఎన్నిక జరుగుతున్న రోజే ఏకంగా సాక్షి వాళ్ళ లోగోనే నేను చూశాను. ఏం చెప్పింది? వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. నన్ను ఓడించాలని టీడీపీ వాళ్ళు కాదు, టీడీపీ వాళ్ళు కూలి కల్పనలు చేసుకుంటా ఉన్నారు. వైసీపీలో ఉన్నటువంటి కేజే కుమార్ లాంటి వాళ్ళు రాష్ట్రంలో ఉన్న నామినేటెడ్ పోస్టులు తెచ్చుకుంటారు. జగన్ దగ్గరికి వెళ్ళి జగన్ బ్లెస్సింగ్స్ తీసుకొని ఏడకొస్తారు. మరలా ఏడకొచ్చి నన్ను ఓడించడానికి టీడీపీకి పని చేస్తారు. అది సొంతంగా వీళ్ళని చెప్తా ఉంటారు రోజున ఓడించండి అని చెప్పేసి. ఏంది అసలు ఇది? ఇట్లాంటి దౌర్భాగ్యం సేపరచండి అని చెప్పేసాను. అంటే ఏంటి? ఓపికగా చెప్పేసింది, నేను ఓడిపోబోతున్నా, నా ఓటమి కారణం ఎవరంటే జగనే చెప్పేసింది. ఇప్పుడు ఒక అమ్మటి రాంబాబు కానీ, ఒక పేరు నాని కానీ, ఆ తర్వాత చూసుకుంటే అనిల్ కుమార్ యాదవ్ కానీ, ఎవరైతే రీసెంట్ టైమ్స్లో ఎక్సెప్ట్ బొత్స వచ్చేసి ఏకంగా వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం హడావుడు కూడా చేశారు, అది వేరే విషయం. కానీ ఈ రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు నోరేసుకుని పడిపోయిన వాళ్ళు అంతా కూడా ఎన్నిక సజావుగా జరగలేదు. ఏకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే ఏకంగా రీపోలింగ్ అడుగుతూ ఉన్నాడు కొన్ని చోట్ల. పోలీసులు మాకు సహకరించలేదు, ఎన్నిక సిబ్బంది కూడా టీడీపీకి అనుకూలంగా ఉన్నారు, ఇలాగే మాట్లాడుతూ ఉన్నారు. అదేమంటే ఎన్నిక అయిన తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే పరిస్థితులు చేదాడుతూ ఉన్నాయో అప్పుడు ఇదిగో ఇలా చేస్తూ ఉంటాడు. అంటే రేపు రోజు టీడీపీ గెలిచినా మేనేజ్ చేసి గెలిచారు వీళ్ళని చెప్పుకోవడానికి ఇదంతా కూడా. జగన్మోహన్ రెడ్డి ఏమో సైలెంట్గా ఉండి అమెరికా ఏమంటారు లండనో, స్విట్జర్లాండో, ఫ్రాన్సో వెళ్ళిపోయాడు. వెళ్ళటానికి ముందు వైసీపీ అందరూ పిలిచి మాట్లాడితే బాగానే ఉండే. ఐప్యాక్ దగ్గరికి వెళ్ళాడు. ఎవరు నీ ఐప్యాక్ అంటే తెలిసిందే కదా, అదొక ప్రైవేట్ ఏజెన్సీ. అందులో ఉన్న వాళ్ళతో సెల్ఫీలు దిగుతూ ఉంటే అందులో ఉన్న వాళ్ళు ఎవరు ఎదురని చూస్తే ఓ అయ్యా, ఆ బయట పబ్లిక్ బ్రైట్స్లో మరలా జగనానికి ఓటేస్తానే వాళ్ళు, నాకు ఫస్ట్ టైం ఓటు వస్తుంది, నేను జగన్కి ఓటేస్తానే వాళ్ళు, ఈ బ్యాచ్ అందులో ఉన్న వాళ్ళంతా. అండ్ మోర్ ఎవరు వైజాగ్లో ఇన్వెస్టర్స్ సమ్మిట్ అని ఉంది, ఆడకు వచ్చినటువంటి వాళ్ళు కూడా వీళ్ళే. ఏంద్రయ్య అంటే సూటు బూటు వేసి మేము పెట్టుబడులు పెడతానికి వచ్చినటువంటి హడావుడి చేసిన బ్యాచ్, పిల్ల బ్యాచ్. సో వీళ్ళు అక్కడ కనపడారు, దాంతో అడ్డంగా పరుగు పోయింది. సరే లండన్ వెళ్ళిపోయాడు. ఇక ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళు వన్ బై వన్ బయటకు రావటమో లేదన్నప్పుడు రాష్ట్రం విడిచి వెళ్ళిపోవటమో చేస్తూ ఇంకొంతమంది ఓపెన్ అవుతూ ఉన్నారు. ముంగా గీత ఇప్పుడు ఆ లిస్టులోకి వచ్చింది. ఏమని? మెగా ఫ్యామిలీని ఎవరన్నా దూషిస్తే ఊరుకునేది లేదు. మెగా ఫ్యామిలీ అంటే ఎవరు? చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, రైట్? ఇందులో ఏకంగా పవన్ కళ్యాణ్ యొక్క తల్లిని కూడా నిందించిన ఈ వైసీపీ వాళ్ళు. ఆమె ఇప్పుడు వచ్చేమంటుంది? మెగా ఫ్యామిలీ నిందిస్తూనే ఊరుకొని అంటుంది. ఎందుకు? ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ తరఫున ఆమె రాజకీయాల్లోకి వచ్చింది. చిరంజీవి ఓ రకం రాజకీయ భిక్ష పెట్టినట్టు. ఇప్పుడేమంటుంది? అన్న సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుంది, అన్న బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఉంటాయి, నాగబాబు అన్న కూడా అంతే, పవన్ కళ్యాణ్ నేను వచ్చేసి ఇక్కడ ప్రత్యర్థులుగా పోటీ పడ్డా, అది ఓన్లీ రాజకీయం వరకే, వ్యక్తిగతంగా రిలేషన్స్ వైజ్ మేము చాలా చాలా బాగుంటాం, నా గురించి వాళ్ళకి తెలుసు, వాళ్ళ గురించి నా బాగా తెలుసు, మీరు ఎవరూ కూడా దయచేసి మెగా ఫ్యామిలీ వాళ్ళని నిందించొద్దు అంటూ సమయం సందర్భంలో కూడా ఇప్పుడు ఎందుకు చెప్తుంది ఏంటంటే క్లియర్గా ప్రశాంత్ కిషోర్ నేను చెప్పుకున్నాడు బర్కాదత్తో విలేకర్తో ఇష్టాగోష్ఠి ఒక చిన్నపాటి ఇంటర్వ్యూ లాగా ఓపెనింగ్ అన్నాడు. 2019లో వైసీపీ వాళ్ళు ఎన్ని గెలిచారు సీట్లు అన్నది నేను ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇప్పుడు నేను ఆ సంఖ్య చెప్పను, కానీ జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోబోతుండే, ఇందులో నో డౌట్ అనేసాడు. నెక్స్ట్, ఈ మోదీ అండ్ ఎన్డీఏ మీద దేశవ్యాప్తంగా అసంతృప్తి ఉన్నమాట నిజం ఓటర్లకి, కానీ అది ఆవేశమో కోపం అయితే లేదు అన్నాడు. దానివల్ల 2019లో గెలిచినటువంటి సీట్లు ఎన్డీఏ వాళ్ళు ఎన్నైతే గెలిచున్నారో మరలా అన్నే గెలవచ్చు, లేదా కొంచెం అటు ఇటు అవ్వచ్చు, పెరిగింది కూడా పెరగవచ్చు. జగన్మోహన్ రెడ్డి విషయంలో నాకు చాలా క్లారిటీగా ఉన్నా, అతను మొన్న ఏదైతే చెప్పేళ్ళున్నాడో అదంతా అబద్ధం,
ఎవరైనా సరే ఓడిపోతున్నామని ఎవరు అంగీకరించరు కదా. ఎప్పుడు కౌంటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు, అది కూడా 4-5 రౌండ్లు కౌంటింగ్ అయిన తర్వాత అప్పుడు ప్రజలు ఈ రకంగా తీర్పిచ్చారని అంటారు తప్ప ఇంకా రౌండ్లో ఉన్నాయి మేము గెలుస్తాం అంటారు. సో జగన్ కూడా అదే అంటున్నాడు, ఓడిపోబోతున్నారు గుర్తుంచుకోండి అని చెప్పేసి ఆయన చెప్పటం. ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఇప్పుడు ఎవరో కానీ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారనగా డమ్మీ వైరల్ చేస్తూ ఈ వైసీపీ చేసే హడావుడి ఇవన్నీ కూడా చదువుకున్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి నాయకులకు అర్థమైపోయింది ఓడిపోబోతున్నారు బాబాని. ఈవెన్ బెట్టింగ్ల విషయంలో కూడా వైసీపీలు చాలామంది వెనక తగ్గుతూ ఉన్నారట, మా పార్టీ గెలిచిద్ది అని చెప్పేసి. ఈ బెట్టింగ్ వేయలేకుండా సైలెంట్గా ఉండడం. ఇంకొన్ని చోట్ల ఎన్నికకు ముందు డబ్బులు పంచుతున్నారు కదా, అది పంచడం నేరం, కానీ ఏం చేద్దాం నడుస్తుంది కదా. అప్పుడు కొంతమంది వైసీపీ వాళ్ళు డబ్బులు పంచే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, ఒరే ఎటు ఓడిపోతాంరా, ఓడిపోయేదానికి ఇంత డబ్బులు ఎందుకని చెప్పి కొంత డబ్బులు వీళ్ళు నొక్కే జేబులో పెట్టుకొని ఇంకొంత పంచారు. అలా వంగా గీతని డైరెక్ట్గా నిలదీసిన వాళ్ళు ఉన్నారు. ఏం మేము ఓటర్లం కదా, మాకు ఓట్లు లేవా, మాకు డబ్బులు లేదు ఏంటి అని చెప్పేసి. కొడాలి నాని గుడివాడలో ఏకంగా 10, 11, 12 వార్డులు అసలు డబ్బులు ఇవ్వలే. సర్దార్ గౌసా సర్దార్ బేగు అనే పర్సన్ అన్నా నువ్వు కుక్కలను వదులన్నా వాళ్ళ మీదకి, వాళ్ళు తీసుకొని ఆడకి వెళ్ళిపోయినారేంటో, నువ్వు త్వరగా కనుక వాళ్ళు కనుక పట్టించుకోకపోతే వాళ్ళు దేశాలు వదిలిపెట్టి వెళ్ళిపోతారు, 7 కోట్లు అని చెప్పేసి అతను ఇలా చెప్పుకుంటూ పోతే పోలింగ్కి ముందే అరే మనం ఎటు ఓడిపోతామని చెప్పేసి డబ్బులు పంచుకున్న డబ్బులు జేబులో పెట్టుకున్నారు కొంతమంది, ఎన్నిక జరిగిన తర్వాత ఎటు ఓడిపోతాను ఇప్పుడైనా సైలెంట్గా ఉన్నారు కొంతమంది. ఇదిగో కనీసం ఇప్పుడన్నా మనం మనసు విప్పి మాట్లాడదాం, స్క్రిప్ట్ లేకుండా మనసు విప్పి మాట్లాడితే కనీసం రేపు రోజు మనం ఓడిపోయినా కొంచెం గౌరవాన్ని ఉండిద్దని కొంతమంది ఇలా అవుతున్నారు. ఆ కేటగిరీలోనే ఇప్పుడు వంగా గీత ఉన్నట్లు లెక్క. ఓ రకంగా జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి భారీ షాక్ ఇచ్చినట్టు ఈమె. ఏ రకంగా మెగా ఫ్యామిలీ జోలికి వస్తే ఊరుకునేది లేదు అని.